నా పేరు పరచూరి రాజేంద్ర బాబు. ఆర్వైఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సరం 9 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. నాడు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ 2 జనవరిలు పూర్తయినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. నిన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చిస్తారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఆశతో ఎదురు చూసింది. కానీ కూటమి ప్రభుత్వం వారి గొప్పలను చెప్పుకోవడానికే సమయం సరిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటైనాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారో, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుండేది అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పే విధంగా ఆలోచన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అనేక మంది నిరుద్యోగుల్ని తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెబుతున్నాను తమ్ముళ్ళు, మీ అందరికీ కూడా 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు నేడు ఒక ఉగాది అయిపోయి 2వ ఉగాది కూడా రానున్నటువంటి పరిస్థితుల్లో రేపు ఉగాదికైనా వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేదంటే ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్లందరినీ మమేకం చేసి ఉగాది నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీ బావరేజెస్ లో పనిచేసినటువంటి సుమారుగా 25,000 మంది నిరుద్యోగుల్ని ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. రేషన్ వాహనాల్లో డ్రైవర్లుగా హెల్పర్లుగా పనిచేసినటువంటి సుమారుగా ఒక 23,000 మంది పైచిలుకున్నటువంటి నిరుద్యోగులు రోడ్డును పడినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్లాలని వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. నిరుద్యోగ యువత అందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. వెంటనే నారా లోకేష్ గారు స్పందించి నిరుద్యోగులతో సమావేశం నిర్వహించి వారికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.